గురుదత్ గారి గురించి పలువురు పలు రకాలుగా చెప్పుకుంటారు. కెమెరాతో కవితలలిన కళామూర్తి అని. స్టాండర్డ్స్ క్రియేట్ చేశాడండి. తర్వాత ఈవెన్ చావులో కూడా. చనిపోయే ముందు రోజు రాజ్ కపూర్తో మాట్లాడినప్పుడు రాజ్ కపూర్ ఇలా అన్నాడట, నువ్వు బ్లాక్ అండ్ వైట్లో కూడా చాలా కలర్ఫుల్గా సినిమాలు తీస్తావయ్యా. గురుదత్ దేవానంద్ ఫ్రెండ్షిప్ గురించి తెలుసు. వీళ్ళ చొక్కాలు మారిపోయి, ఆ చొక్కాలు మారిపోతే తినేసుకుంటే నాకు భర్త ఇచ్చాడులే, అతనంటే నాకు దొబ్బించాడులే అని చెప్పి ఒకళ్ళొకళ్ళు చేసుకుని తర్వాత ఇది బికమ్ వెరీ గుడ్ ఫ్రెండ్. సినిమాటోగ్రాఫర్గా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన ఏకైక వ్యక్తి పీకే మూర్తి, డౌటే లేదు. సరే, మొదటి ప్రేమ అనకూడదు, అప్పటికే ఆయన 5 ప్రేమించాడు, ఈవిడ 6. ఎక్స్టెండెడ్ రిలేషన్, ఎమోషనల్ రిలేషన్ వహిదాతో ఉండేది. బాలీవుడ్లో అంతవరకు లాంగ్ షాట్స్, మిడ్ షాట్స్ ఉన్నదాన్ని గురుదత్, వికే మూర్తి క్లోజప్తో కూడా అద్భుతంగా తీయచ్చు. అంటే ఈ రోజు కూడా అది గురుదత్ షాట్ అని అంటారు, క్లోజ్లో తీయడాన్ని. హైదరాబాద్కి వచ్చినప్పుడు అదేదో ఒక డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్లో కింద ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ నడిచి వస్తుంది. ఎవరు అమ్మాయి అని అడిగాడు. ఆ అమ్మాయి పెద్ద సెన్సేషనల్ స్టార్. ఇప్పుడు రోజుల బారైన తెలుగు సినిమాలో పాట పాడింది, ఆ పాటకు డాన్స్ చేసింది ఆవిడ, చాలా పాపులర్ ఉంటే ఆ సినిమా చూశాడు అప్పుడు. అందువల్లే వహీదా రెహమాన్కి రోజులు మారాయి. తర్వాత ఆ అమ్మాయి గుజరాత్ నుంచి తన ప్రేమికుడితో పారిపోయి వచ్చింది. కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్రేమికుడు ఆ అమ్మాయిని ఒక బ్రాతల్ హౌస్ కమ్మేసి వెళ్ళిపోయాడు. ఈ డిసీవ్డ్ హర్. కాకపోతే గురుదత్ ఏం చేశాడు, టేప్ రికార్డ్ ఉంది. అప్పుడు ఆ టేప్ రికార్డులో రఫీ సాబ్ మీరు చాలా గొప్పవాళ్ళు కదా, మీరు అదేవో 2 లైన్లు పాడేయండి చూద్దాం అది ఏమవుతుందని. ఆ పాట రికార్డ్ చేశాడండి. రికార్డ్ చేసి సినిమాలో వాడాడు. అది తర్వాత ఎంత సెన్సేషన్ అయిందంటే, ప్యాస తీస్తున్నప్పుడు లాస్ట్ ఇంకా అయిపోతున్న సినిమా అయిపోతున్నప్పుడు సూసైడ్ కమిట్ చేసుకున్నాడు. రెండు రూముల్లో 7-8 మంది నుంచి వితిన్ 2-3 ఇయర్స్లో పెద్ద బంగ్లా తీసుకొని రావడం యాక్చువల్ గొప్ప అచీవ్మెంట్. ఆధారం చేసుకుని ఎన్ని సినిమాలు, సార్ అన్ని భాషల్లో అన్ని సినిమాలు, మన తెలుగులో కీర్తి స్టేషన్ లాంటి నాటకాలు కూడా దాన్ని ఆధారం చేసుకుని వచ్చినవి. కాగజ్ కే పూలు మొదటిసారి రిలీజ్ అయినప్పుడు వారం కూడా ఆడలేదు అసలు. ఇప్పుడు దాదాపు 11 యూనివర్సిటీల్లో అది కరికులంగా వాడబడుతుంది, పాఠ్యాంశంగా దాని గురించి. పది చిత్రాల కంటే తక్కువే దర్శకత్వం వహించిన, 10 చిత్రాల కంటే కాస్త ఎక్కువగా నటుడిగా నటించిన, 10 సంవత్సరాలలో పలువురు విమర్శకుల ప్రశంసలు అందుకున్న ప్రతిభామూర్తి వసంత్ కుమార్ శివశంకర్ పడుకోనే. అలా అంటే బహుశా ఎవరికి చక్కున స్ఫురణకు రాదు ఎవరి నాని. భావి చలనచిత్ర దర్శకులకి కళాఖండాలు నిర్మించడంలో దాదాపు గురువుగా మారిన గురుదత్ అంటే అందరికీ టక్కున జ్ఞాపకం వస్తాడు ఆయన. ఇవాళ గురుదత్ శత జయంతి. జూలై 9, 1925 బెంగళూరులో జరిపించిన గురుదత్ గురించి, వెలుగు నీడలతో ఆడుకున్న ఆ దిగ్దర్శకుని గురించి అంతే ఉత్సాహంగా, అంతే ఉత్తేజంతో ఆయన గురించి మాట్లాడడానికి మన ముందరున్నారు ఛాయా పబ్లికేషన్స్ మోహన్ గారు. నమస్తే మోహన్ గారు, స్వాగతం. 3TVకి స్వాగతం. గురుదత్ గారి గురించి పలువురు పలు రకాలుగా చెప్పుకుంటారు. కెమెరాతో కవితలలిన కళామూర్తి అని. మీకేమనిపిస్తుంది? గురుదత్ గురించి చాలా ఛాయలు ఉంటాయండి. ఇప్పుడు ఇనివే మనవాడు ఇంటర్వ్యూ కాదు, చిట్చాట్ అన్నాడు కాబట్టి మీకు తెలిసింది ఏమో, నాకు తెలిసింది. గురుదత్ ప్రతి వాళ్ళకి ప్రతి ఒక్క డిఫరెంట్ వేస్లో వర్కౌట్ కనపడతాడండి. నాకు 5 ఏళ్ళు ఉన్నప్పుడు అనుకుంటా గురుదత్ పోయిన ఇది కానీ పోయిన 61 ఏళ్ళ తర్వాత కూడా ఈ రోజుకి కూడా అతన్ని రెలవెన్స్ చెప్తున్నామంటే దట్స్ వన్ ఆఫ్ ద గ్రేట్ థింగ్స్. అంటే పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు తర్వాత, కానీ సరే తిరగమడిపోతారు, వాళ్ళ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏముండదు. ఎందుకంటే చాలా విషయాల్లో గురుదత్ కొన్ని
స్టాండర్డ్స్ క్రియేట్ చేశాడండి. తర్వాత ఈవెన్ చావులో కూడా అదే తమాషా. ఈరోజు మనం మాట్లాడుతానండి డిప్రెషన్ కానీ పర్సనల్ అంటే తనలో తను కూర్చుని ఈ వాటిలో కూడా తను డిస్టింక్షన్ సాధించాడు. సరే, సో ఇవన్నీ ఉంటాయి. మీరేమనుకుంటారు చెప్పండి గురుదత్ గురించి. సో అంటే నాకు గురుదత్ గురించి అవగాహన చాలా తక్కువ నేను అనుకుంటాను. నేను ఆయన చేసిన చిత్రాలను చూసింది ప్యాస, కాగజ్ కే పూల్ కొద్దిగా క్లిప్స్ చూశానంతే. తర్వాత సాహెబ్ బీబీ ఔర్ గులాం, ఆ తర్వాత ఆర్పారు అవి కాస్త అక్కడక్కడ చూశాను. కానీ పూర్తి సినిమాలు ప్యాస, సాహెబ్ బీబీ ఔర్ గులాం. ఓకే, బ్లాక్ అండ్ వైట్లో అంటే ఆ తర్వాత చనిపోయే ముందు రోజు రాజ్ కపూర్తో మాట్లాడినప్పుడు రాజ్ కపూర్ ఇలా అన్నాడట, నువ్వు బ్లాక్ అండ్ వైట్లో కూడా చాలా కలర్ఫుల్గా సినిమాలు తీస్తావయ్యా అని. నాకు కూడా అలానే అనిపించింది. ఒక్కొక్క ఫ్రేమ్ ఓ మంచి చిత్రకారుని కుంచె నుంచి ఆవిష్కరించబడిందేమో అనిపించేది నాకు చూసినప్పుడు. అంటే మీరు చెప్పినవే కాకుండా గురుదత్ దేవానంద్ ఫ్రెండ్షిప్ గురించి తెలుసు. అది ఎంతటి ఫ్రెండ్షిప్ అంటే ఒక ఏ ప్రామిస్ దట్ ప్రామిస్ అంటే వీళ్ళిద్దరు ప్రభాస్ స్టూడియోలో కలిశారు. ప్రభాస్ స్టూడియోలో అసిస్టెంట్ డైరెక్టర్ కింద ఉన్నప్పుడు వీళ్ళ చొక్కాలు మారిపోయి, ఆ చొక్కాలు మారిపోతే ఇది వేసుకుంటే నాకు బర్త్డేకి ఇచ్చాడులే, అతనంటే నాకు దొబ్బిచ్చాడులే అని చెప్పి ఒకళ్ళు వేసుకుని తర్వాత దే బికమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఆ సినిమా పేరు కూడా హమ్ ఏక్ హై, ఎంత బాగుంది చూడండి. సో అది అయిన తర్వాత వాళ్ళ ప్రామిస్ ఏంటంటే, సరే నీకు మొదట ఆఫర్ వచ్చినా నాకు మొదట ఆఫర్ వచ్చినా మనం దట్ నువ్వు ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. నాకు ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చింది, నాకు ఆయిల్ ఇన్వాల్వ్, నీకు ఆపర్చునిటీ వస్తే నేను ఇన్వాల్వ్ చేయి అనేది ప్రామిస్. ఆ ప్రామిస్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చారు. అప్పటికే నవకేతన్ ఉండేది, దేవానంద్ నవకేతన్ ఉండేది. నవకేతన్ 2-3 సినిమాలు తీశారు. బట్ ఇన్ఛార్జ్ ఎవరంటే చేతనానంద్ అన్నగారు. చేతనానంద్ ఈజ్ టోటలీ డిఫరెంట్ వెర్షన్, మా రొటీన్ దానికన్నా భిన్నం. ఇది మన బాజీ అన్నది మన దేవానంద్ కానీ ఏంటంటే కథ బలరాజ్ సహాని కథ. అప్పుడేమవుతుందంటే చేతనానంద్ సరే వీడికి ప్రామిస్ ప్రకారం అప్పటికి 2 సినిమాలు వచ్చాయి నవకేతన్ నుంచి. ఆఫర్ ఇచ్చాడు, నువ్వు చేయి బాస్ అని. వాడు బచ్చాడు, ఇప్పుడే 25 ఎంతో ఉన్నట్టుంది రఫ్లీ ఫ్యామ్ రైట్. దేవానంద్ కూడా అదే ఒక 2 ఏళ్ళు పెద్ద, ఒక ఏడాది పెద్ద, సంథింగ్ ఏదో. అప్పుడు దట్ చేతనానంద్కి అసలు వీడిని తీసుకొచ్చి వీడికి డైరెక్షన్ ఇచ్చాడు. డైరెక్షన్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్ కదా. పైగా చేతనానంద్ చాలా తెలివైన వాడు, అందుకని నచ్చలేదు. నమ్మకం కుదరాలంటే చాలా కష్టం. ఇంత చిన్న వయసులో డైరెక్టర్. అంతేకాదు వీడికి బ్యాక్గ్రౌండ్ కూడా ఏం లేదు. ఇది ఎక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ చేసి వచ్చాడు, ప్లస్ ఏమో పిఎల్ సంతోష్ దగ్గర అసిస్టెంట్ గా ఆల్మోస్ట్ అంటే డాన్స్ అసిస్టెంట్ గా కూడా అసిస్టెంట్ గా వర్క్ చేశాడు. బట్ పెద్దగా క్రెడిట్ లేదు. సార్ అసిస్టెంట్ డైరెక్టర్ మీకు తెలియదు, అసిస్టెంట్ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎవడు పట్టించుకుంటాడు, ఏదో చేశాడంటే చేశాడు, మనకి చూస్తూనే ఉంటాం కదా. అయితే అందుకని కాకపోతే ఫ్రెండ్ గా తనకి ఇచ్చిన ప్రామిస్ తోటి తను తీసుకురావడం, అది బాజీ. పైగానేమో కథ బలరాజ్ సానిది. తమాషా ఏంటంటే బలరాజ్ సాని అప్పటికి ఇప్టాలో ఉన్నాడు. కమ్యూనిస్ట్ ప్రభావం చాలా చాలా పవర్ఫుల్గా ఉండేది ఆ రోజుల్లో. సో స్క్రిప్ట్ కానీ కథ కానీ మన స్క్రిప్ట్ లేదు, కథ బలరాజ్ సానిది. బలరాజ్ సాని స్క్రిప్ట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ కథ మీకు అప్పట్లో ఇప్పటికీ కూడా కమ్యూనిస్టులు అదేదో పిడికిలతోట లేకపోతే సోషలిజం తోట ఎండ్ అయితేనే వాళ్ళకి సంతృప్తి ఉంటుంది, లేకపోతే కథ కాదు, అది పోయిటరీ కూడా కాదు. సో అది మనవాడు మొత్తం చేంజ్ చేసి పారేశాడు. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దట్ బెంగాలీ కల్చర్ అనుకోండి, లేకపోతే హాలీవుడ్ కల్చర్ అనుకోండి, మొత్తం చేంజ్ చేశాడు. చేంజ్ చేసి మొత్తం ఈ స్క్రిప్ట్ అనేసరికి బలరాజానికి పడలేదు, చేతనానందకి పడలేదు. అయినా సరే దేవానంద్ అమ్మాడు, బాస్ ఏ ప్రామిస్ అని చెప్పి వీడు గొడవలు సత్తు ఉండేవాడు అనమాట. వాళ్ళు పొద్దునే గొడవలు పడడం వీడికి సత్తు ఉండేవాడు. సో ఆ విధంగా బాజీ తయారైంది. సో మీరు బాజీ చూడకపోయినా బాజీలో చాలా ప్రయోగాలు చేశాడు ఇతను. సో విన్నాను కానీ చూడలేదు. ఓకే, చాలా ప్రయోగాలు చేశాడు. అంతేకాదు బాజీలో ఇంకొక మంచి పని జరిగింది. బహుశా తన భావి చిత్రాలన్నిటికీ ఉపయోగపడేలాగా ఒక మంచి మలుపు. అవాల ఛాయాగ్రాహక నిర్దేశకుడు రాలేదు కనుక వికే మూర్తి ఒక షాట్ తీస్తున్నారు దేవానంద్తో, ఒక పాట, ఒక కెమెరా ఫ్లూయిడ్ మూమెంట్. అక్కడ కాస్త క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చినా కూడా వికే మూర్తి ఏం చేస్తాడనేది గమనించాడు గురుదత్. రిఫ్లెక్షన్ మిర్రర్లో స్టార్ట్ చేసి అలా కెమెరా మూవ్ చేసి దేవానంద్ ఫాలో చేసి దేవానంద్ కూర్చున్న వరకు ఆ ఫ్లూయిడ్ మూమెంట్ చాలా బాగా నచ్చింది.
అందువల్ల వీకే మడితో చెప్పాడట ఆయన, ఇక మీద నేను సినిమా తీస్తే నా సినిమాలన్నిటికీ నీవే సినిమాటోగ్రాఫర్ అని. తమాష ఏంటంటే ఇద్దరు కర్ణాటక వాళ్ళే, ఒకరు కొంకను, ఇంకొక ఆయన తెలుగు. కానీ వాళ్ళిద్దరూ అక్కడ ఒక క్రియేటివ్ ర్యాపో, ఒక హార్మనీ, తర్వాత ఎన్నో చిత్రాలకు అది చాలా విస్పష్టంగా పనిచేసిందని నేను నమ్ముతాను. పనిచేయడమే కాదు, వికే మూర్తికి దాదాసాహెబ్ ఫాల్కే వచ్చే ఏకైక ఛాయాగ్రాహకుడు. అవును, అంటే నితిన్ ఘోష్కి వచ్చినా కూడా ఆయనకు ఛాయాగ్రాహకుడిగా రాలేదు, దర్శకుడిగా వచ్చింది. సినిమాటోగ్రాఫర్గా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన ఏకైక వ్యక్తి వికే మూర్తి, డౌటే లేదు. సో అది ఆ టాలెంట్ గుర్తించడం మాత్రం తన అబ్నార్మల్ అండి. అబ్నార్మల్ చెప్తున్నాను కారణం ఎందుకంటే ఆ సినిమాలో 4 కొత్త విషయాలు చెప్పాడు. ఒకటి, జోరా సైకిల్ వాజ్ కొరియోగ్రాఫర్. జోరా సైకిల్ మనకి ఇప్పుడు మా అమ్మమ్మ లాగే 90 years అది తెలుసు, కానీ షీఈస్ ద కొరియోగ్రాఫర్. అండ్ రెండోది ఏంటంటే దట్ వికే మూర్తి ఒకటి దాన్ని తీసుకోవడం, కొత్త కెమెరా టెక్నికల్ తీసుకోవడం. మూడోది సాహిర్ లుధ్వానీకి ఫస్ట్ దట్ చక్కటి పాటలు రాసేటంటే ఫుల్ లెంగ్త్ మూవీ అనమాట. అంత ముందు ఎవరు రాశాడు కానీ రికగ్నిషన్ హ్యాస్ కమ్ బికాస్ ఆఫ్ బాజీ. ఇద్దరు రొమాంటిసిస్టే, గురుదత్, సాహిర్ లుధియానా కాంబినేషన్. ఇద్దరు లవ్ లో ఒక రకంగా ఫెయిల్యూర్సే. సాహిర్ లుధ్వానీ ఫెయిల్యూర్ అని కానీ ఆ విషయంలోకి వచ్చేసరికి సాహిర్ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఆయన ప్రేమించిన వాళ్ళు ఆయన ప్రేమించలేకపోయాడు. ఇక్కడ గురుదత్ ప్రేమించిన వాళ్ళు ప్రేమించారు. అమృతా ప్రీతమ్ను సాహిర్ లుధియానా ప్రేమించాడు కానీ అది ఉరతల ఈ రాగం ఉంటారు తమిళ్లో, అలా వన్ వే అయిపోయింది. సో ఇవన్నీ ఫస్ట్ థింగ్. అయితే మన వాడికి ఈవెన్ కొంకణ్ ఛాయలు పెద్దగా లేవు, ఓన్లీ ఈజ్ ఎ బెంగాలీ, ఈజ్ ఎ బెంగాలీ. చిన్నప్పుడే బెంగళూరు నుంచి, అంటే పనంబూరు నుంచి బెంగళూరుకి, బెంగళూరు నుంచి భవానీపూర్కి వెళ్ళిపోవడం, కలకత్తాలోనే పెరగడం, అక్కడే మొత్తం ఒక జీవన దశ అక్కడే గడపడం వల్ల బెంగాలీ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. చాలా మంది గురుదత్ అంటే బెంగాలీ యాక్చువల్గా. అవును, అది తర్వాత ఫస్ట్ ఎంకరేజ్ చేసింది కూడా ఎస్డి బర్మన్ వదలలేదు. అంటే ఎక్సెప్ట్ ప్యాసా తర్వాత, కాగజ్ కే ఫూల్ తర్వాత వదిలేస్తున్నారట. ఎస్డి బర్మన్ వదలలేదు. తర్వాత ఏమో అదే దాంట్లో మీకు బాజీ తీస్తున్నప్పుడే గీతారాయ్ పరిచయం అయింది. మొదటి ప్రేమ వ్యవహారం కూడా అప్పటికే ఆయన 5 ప్రేమించాడు. ఇప్పుడు మనం అల్మోరాలో ఎవరో ఒక డాన్సర్ తో కాస్త ఇన్ఫాచ్యుయేషన్ వల్ల అక్కడి నుంచి వచ్చాడని, తర్వాత ఇంకో చోట టెలిఫోన్ ఆపరేటర్గా ఉన్నప్పుడు అక్కడ ఒక అమ్మాయి రిసెప్షనిస్ట్ ఏదో ప్రేమ వ్యవహారం వచ్చి అక్కడి నుంచి వచ్చేసాడని, తర్వాత మళ్ళీ బాబుబాయి దగ్గర ఉన్నప్పుడు కూడా, బాబురావు దగ్గర ఉన్నప్పుడు కూడా విద్య అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడని ఇవి కథలుగా చెప్పుకుంటారు. అది ఎంత మాత్రం నిజమని మనకు తెలియదు, కానీ హీ వాజ్ ఎ బోర్న్ రొమాంటిసిస్ట్. ఎగ్జాక్ట్లీ. అంటే గొప్ప టాలెంట్ ఏంటంటే ఆయన చూసినట్టే ప్రేమలో పడతారు, మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా ప్రేమలో పడతారు. దట్స్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ థింగ్స్. అంటే ఆ కళ్ళు, ఆ మొహం, ఆ ప్రెజెన్స్ వండర్ఫుల్ అండి, గ్రేట్. కాబట్టి అమ్మాయిలు పడ్డాలో పెద్ద విషయం ఏం లేదు. అది అయితే కొంచెం ఎక్స్టెండెడ్ రిలేషను, ఎమోషనల్ రిలేషను వహీదాతో ఉండేది. అయితే ఎప్పుడైతే గీతారాయ్ అని ప్రేమించాడో, ఫస్ట్ లవ్ ఇట్ ఫస్ట్ సైడ్. నేను ఒక చిన్న ఎపిసోడ్ చేశాను గురుదత్ మీద. అందులో నేను చెప్తాను, ఆయన జీవితంలో 2 రెహమాన్లు. రెహమాన్ అంటే గ్రేస్ఫుల్నెస్ అని అర్థం. ఒక రెహమాన్ ఏమో జీవితాంతం ఆయనతో స్నేహితుడిగా మిగిలిపోయాడు. మరో రెహమాన్ ఏమో ఆయన జీవితం కష్టాల్లో పడ్డానికి కారణమైంది అని చెప్పాను. అందులో అది ఎంత మాత్రం నిజం మనకు తెలియదు, కానీ 2 రెహమాన్లు అయితే ఆయన జీవితంలో ఉన్నారు. అది నేను ఒప్పుకోను సార్. ఎందుకంటే కష్టాలు పడ్డారు వహీదా రెహమాన్ కారణం కాదు, తెలియదు. ఎందుకంటే ఆయన ప్రేమించాడు. వహీదా రెహమాన్ ఎంతగా స్ట్రాంగ్ అంటే చెప్పే ఆ సందర్భం కాదు, కానీ ఆవిడ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. ఎందుకంటే ఇంతో ఏమున్నా, ఏ రొమాంటిసిజం ఉన్నా, ఇప్పుడు చాలా మంది అదే రోజుల్లో సురయ్యని చూసాం, తర్వాత ఏమో మన మధుబాలని చూసాం, తర్వాత ఏమో సురయ్య, దేవానంద్ అన్ని ఫెయిల్యూర్లే. ఈవిడ అంటున్నట్టు ముట్టినట్టు ఉంది. తన తర్వాత పోయిన తర్వాత కూడా ఆవిడ ఏం డిప్రెస్ అయిపోలేదు. అయితే అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ వల్లే మన వాడు ప్రేమించగలిగాడు. సో చాలా స్ట్రాంగ్. సో ఇవన్నీ కూడా ఇవన్నీ దట్ ఆయన క్యారెక్టర్లో ఒక వన్ ఆఫ్ ద దిస్ థింగ్. అయితే ఈవిడ ప్రేమించిన టైంకి గీతారాయ్ ఎస్టాబ్లిష్డ్, పెద్ద సింగర్. ఊరంతా పడవ కారు వేసుకొచ్చి వీడికి వస్తే వీడికి ఏమో చిన్న రూమ్, వీడి అసిస్టెంట్ ఏమో 2 గదుల రూమ్ లో 7 మంది ఉండేవారు మాతుంగాల. ఆ రోజుల్లో మాతుంగాల ఉండేవారు. పైగానేమో వీడితో పాటు రాజ్కోస్లా ఉండేవాడు అసిస్టెంట్ డైరెక్టర్. అప్పుడు వన్ ఆఫ్ ద వండర్ఫుల్ డైరెక్టర్స్ అండి రాజ్కోస్లా. తర్వాత ఏమో వీళ్ళిద్దరూ వండుకునే టైంలో ఆవిడ పెద్ద కారు వేసుకొస్తే కారు సందులో పెట్టేది కాదట, పైకి వచ్చేవాడు. సో ఇంకోటి ఏంటంటే డబ్బులు లేవు కదా, చాలా కష్టపడి డబ్బులు లేని టైంలో
ఇది కూడా బాగుంది, నాకు ఒక అట్రాక్షన్ అది కూడా ఉందేమో నాకు తెలియదు. అది గీతారాయి ఎందుకు వచ్చావు మాతృ అంటే లల్లిని చూసానికి వచ్చానని చెప్పేదట. లలిత లక్ష్మి. కానీ నిజం ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ వ్యవహారము, ఈ ప్రేమ పత్రాలన్నీ అటు ఇటు మార్చేది లలితానే. రాజకోసలో కూడా గాయకుడు, మంచి గాయకుడు. వాడితో పాటలు వీళ్ళేమో వంట వండుతుంటే వాడిద్దరు పాటలు పాడుకునేవారనే పాయింట్ ఉండదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే దట్ ఈస్. అయితే నాకు అనిపించేది కొంచెం ఫాస్ట్గా లవ్ చేసుకునే వ్యవహారం జరిపారు. ఎందుకంటే బికాస్ ఆ ఏడాది పెళ్ళి అయిపోయింది, బాజీ వచ్చే టైంకే మీకు పెళ్ళి అయిపోయింది. బాజీ ఇంకోటి కూడా చేసింది. అప్పటిదాకా మన దేవానంద్కి మన ఎన్టీఆర్ నాగేశ్వరరావు లాంటి ఒక ఇలా ఉండేదాన్ని క్యారెక్టర్ని మొత్తం మార్చేశాడు. టోపీ దగ్గర నుంచి వాడికి గడ్డ వేసి రఫియన్ క్యారెక్టర్లో వాడు తీసుకొస్తే వాడే ఆశ్చర్యపడి ఇది ఇంత బాగున్నానని. ఐ థింక్ దాంట్లోనే అనుకోండి సార్ అది. లేదు, తర్వాత వ్యాసాలో వాడాడు. 100mm కెమెరా నుంచి క్లోజప్ షాట్స్, అప్పటిదాకా మిడ్ షాట్ లాంగ్ షాట్లే ఉండేవిట. బాలీవుడ్లో అంతవరకు లాంగ్ షాట్స్ మిడ్ షాట్స్ ఉన్నదాన్ని గురుదత్, వికే మూర్తి క్లోజప్స్తో కూడా అద్భుతంగా తీయచ్చు. ఈవెన్ ఒక పాట తీయాలన్నా కూడా ఒక క్లోజప్ నుంచి స్టార్ట్ చేసుకొని మనము మిడ్ లాంగ్ షాట్ క్లోజప్స్తోనే తీయచ్చు అనేది వాళ్ళు మిగతా వాళ్ళందరినీ డిస్ప్రూవ్ చేశారని ఒక థియరీ. అంటే ఈ రోజు కూడా అది గురుదత్ షాట్ అని అంటారట, క్లోజ్లో తీయడాన్ని గురుదత్ షాట్ అని అంటారు. అంత పవర్ఫుల్ దట్ ప్రయోగాలు చేశాడు. ప్రయోగాలు సక్సెస్ అయ్యాడు తను. ఆ తర్వాత రెండు కూడా మీకు ఆర్పార్ కానీ లేకపోతే మిస్టర్ మిసెస్ అంటే ఒక ఇటునే విన్నా నేను. ఈ పెళ్ళి అయిపోయింది, పిల్లలు అన్న ఆహారం తర్వాత 51లో బాజీ వచ్చింది. ఐ థింక్ 54 నెక్స్ట్ ఆర్పార్, మిస్సెస్ 55, 56 అయ్యేసరికి రెండు వచ్చాయి. మధ్యలో సిఐడి తన డైరెక్టర్ కాదు, సిఐడి రాజకోసరాన్ని డైరెక్ట్ పెట్టాడు, తన ప్రొడ్యూసర్. అప్పటికే ఫేమ్ వచ్చింది, పాలీ హిల్స్లో ఇల్లు కట్టాడు, ఇవన్నీ చాలా వచ్చింది. వాళ్ళ అమ్మను ఉద్యోగం సిఐడిలోనే మన వహీదా రెహమాన్. అది ఎక్కడ లోకల్గా ఎవడో చూసాట వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్. హైదరాబాద్కి వచ్చినప్పుడు అదేదో ఒక డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్లో కింద ఏదో కాస్త గలాట్ లాగా సౌండ్ వినపడితే చూశాడట. చూస్తే కింద ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ నడిచి వస్తుంది. ఎవరు అమ్మాయి అని అడిగాడు. ఆ అమ్మాయి పెద్ద సెన్సేషనల్ స్టార్. ఇప్పుడు రోజుల మారాయన తెలుగు సినిమాలో పాట పాడింది, ఆ పాటకు డాన్స్ చేసింది ఆవిడ, చాలా పాపులర్ ఉంటే ఆ సినిమా చూశాడు అప్పుడు. అందువల్లే వహీదా రెహమాన్కి రోజులు మారాయి తర్వాత. అది ఆ తర్వాత మీకు అప్పటిదాకా ఇంకా హాలీవుడ్ ఇన్ఫ్లుయెన్స్. యాక్చువల్లీ మిస్టర్ అండ్ మిసెస్ 55 ఆర్పార్ తీస్తున్నప్పుడు ఒకరోజు ఓపెనర్ దగ్గర వచ్చి, గీత తినేస్తుందయ్యా ఈ 2 LPలు పెట్టుకుని ఏదైనా పాటలు చేయాలంటే పాటలు అద్భుతంగా వచ్చాయి. వాడు ఓపెనర్ పాటలు చేసి పెడితే హాలీవుడ్ ఇన్ఫ్లుయెన్స్ ఎవరు తీశాడని. సో నిజానికి ఈ ప్రయోగాలు చేసిన గురుదత్ అనేసరికి రికగ్నైజ్ చేసింది ప్యాసా ఒకటే. ప్యాసా రాకముందు గురుదత్ ఒక మంచి డైరెక్టర్, కొన్ని కొత్త యాంగిల్స్ ప్రయోగాలు చేయగలనే పాయింటే తప్ప ఈజ్ వన్ ఆఫ్ ద క్రియేటివ్ జీనియస్ అనేది ప్యాసా తర్వాత. తమాష ఏంటంటే నేను చదవడం ప్యాసా ఇనాగరల్ రోజు, అందులో మొదట గురుదత్ హీరో కాదు. అవును, దిలీప్ కుమార్ హీరో కోసం వెయిట్ చేస్తున్నారు. 2 hours 3 hours 4 hours రాలేదు హీరో అసలు. దాని తర్వాత దిలీప్ కుమార్ నేను ఎప్పుడు ఒప్పుకోలేదన్నట, కానీ మొదట దిలీప్ కుమారే అందులో హీరో. విసిగి వేసారి ఓకే ఈ పాత్ర నేనే వేస్తానని గురుదత్ డిసైడ్ చేయడం అద్భుతంగా చేశాడు, అందులో ఏం డౌట్ లేదు. అంటే అది దిలీప్ కుమార్ అని స్పష్టంగా ఉందండి. కారణం ఏంటంటే దిలీప్ కుమార్ దగ్గరికి వెళ్ళాడు. దిలీప్ కుమార్ 1,50,000 అడిగాడు సినిమాకి. అంటే ఇతను చెప్పింది ఏంటంటే 1,00,000 ఇచ్చుకోలేను అంటే, నేను చూసుకుంటానులే, డబ్బులు తర్వాత చూసుకుందాం, దాని గురించి నా టెన్షన్, నా డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు అన్నాడు. నా డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు అనేసరికి, లేదు సార్ నాకు సెట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, నేను వాళ్ళకి ఆల్రెడీ ప్రామిస్ చేశాను, సో కాబట్టి ఇట్ విల్ నాట్ వర్కౌట్ అంటే, సర్లే చూద్దాంలే, నో ప్రాబ్లం, షూటింగ్ పెట్టుకో అన్నాడు. ఆ షూటింగ్ పెట్టుకున్న తర్వాత ఎంతకీ రాలేదు తను. మళ్ళీ కబురు పంపిస్తే 10 నిమిషాలు వస్తాను. అక్కడెక్కడున్నాడు, ఏ స్టూడియోలో అయితే ముహూర్తం జరుగుతుందో పక్కనే వీళ్ళది చోప్రా ఉంది, నయాదోర్ డిస్కషన్కి వచ్చాడు. నయాదోర్ డిస్కషన్ నడుస్తుంది, అక్కడ మళ్ళీ కబురు పంపించాట, బాబు రా ఏంటంటే వస్తున్నా ఎంతకీ రాలేదు. అప్పుడు 2 అయిపోయింది, 3 అయిపోయింది. అప్పుడు ఇంకా కుదరక తనే ఓకే నేనే చేస్తున్నాను, ఆల్రెడీ సినిమా అనుభవం ఉంది కదా, సో కాబట్టి తనే వేసుకుని చేశాడని. ఇనీషియల్గా హీ వాజ్ నాట్. గురుదత్ నటుడు కావడానికి కూడా ఒక మంచి అనెక్డోట్ విన్నాను. మొదట మన విశ్రామ్ బెడేకర్ సినిమాలో ఒక చిన్న రోల్ చేశాడు, లక్ష్మణ్ అని, అదే లఖరా రాణి ఏదో సినిమా పేరు. దాని తర్వాత ఈ జాల్ సినిమా తీసేటప్పుడు మధ్యలో చిన్న రోల్ ఒకటి వస్తుంటావు మ్యూజిక్ బిట్లో. గురుదత్ ఏమన్నాడు వికే మూర్తిని, నువ్వు కెమెరా వదిలేసి అక్కడ కాసేపు 1 నిమిషం 2 నిమిషాలు నువ్వు యాక్ట్ చెయ్యి, నేను డైరెక్ట్ చేస్తానని. వికే మూర్తి వద్దొద్దు, నువ్వు యాక్ట్ చెయ్యి, నేను డైరెక్ట్ చేస్తాను.
ఈయన వెళ్ళి ఆ చిన్న రోల్ చేసిన తర్వాత వికే మూర్తి నువ్వు హీరోకి ఏం తక్కువ కదయ్యా, నువ్వే హీరోగా చేయొచ్చు అనే ఒక ఇన్స్పిరేషన్ వికే మూర్తి నుంచి గురుదత్కి వచ్చిందని చదివాను. అది మేబీ అయి ఉండొచ్చు. అది ఇంకో తమాషా తెలుసా, గురుదత్ వికే మూర్తి సెట్స్ మీద ఇద్దరు ఆల్మోస్ట్ కొట్టుకునే దరికి వచ్చేది, ఇది కాదని వచ్చి ఇద్దరు ఇంకా అయిపోయిన తర్వాత సరే వాళ్ళిద్దరు దట్ మళ్ళీ మాటుంగలో ఎక్కడో ఒక దోశలు ఏదో ఒకటి అంటే వీళ్ళు ముగ్గురు వెళ్ళి తీసే వైదా కూడా ఉండేది అనుకుంటా. దోశలు తిని వచ్చిన తర్వాత మళ్ళీ సెట్ అయ్యి ఓకే చలో మొత్తానికి ఆ ప్రొఫెషనలిజానికి మాత్రం చాలా వికే మూర్తి ఫైనల్గా. అవును, యాక్చువల్గా ఒక పాట షూటింగ్లో వికే మూర్తి కాస్త ఎక్కువ టైం తీసుకున్నాడట లైటింగ్ తీసుకోవడానికి. సో వాళ్ళ నాన్న విసుగు ఎక్కువ ఉంది ఈయనకు, జన్మతః వచ్చింది గురుదత్కి. సో విసుక్కున్నాడు మూర్తి మీద, ఎంతసేపు చేస్తావు లైటింగ్ అని. వికే మూర్తి కోపం వచ్చింది, వెళ్ళిపోయాడట. వెళ్ళిపోతే వాళ్ళ సాయంకాలం రాలేదు, ప్యాకప్ అయిపోయింది. నెక్స్ట్ డే ఈవినింగ్ వెళ్ళాడట గురుదత్. ఏంటి నా మీద ఇంకా కోపం తగ్గలేదా, నువ్వు రాకపోతే ఆ పాట ఎవరయ్యా బాధిస్తారు, రావయ్యా అని మళ్ళీ సముదాయించి తీసుకొచ్చాడట. సో ఆ ఈక్వేషను అది అలాగే కొనసాగింది చివరి వరకు. ఇంకోటి మన వాళ్ళ నాన్న కోపం కాదు, వాళ్ళ నాన్న వాంటెడ్ టు బి క్రియేటివ్ రైటర్ కాకుండా అతను క్లర్కింగ్ అది అయిపోయింది. విపరీతం ఫ్రస్ట్రేషన్, మామూలు ఫ్రస్ట్రేషన్ కాదు. ఆ ఫ్రస్ట్రేషన్లో పెద్ద మనిషి ఇంటి మీద కోపం, ఇంట్లో పిల్లల మీద కోపం, అరుచుకునేవారట. అది చాలా ఇంపాక్ట్ ఉంది గురుదత్ చాలా. బట్ గురుదత్ తను అప్పుడు ఇంకా దర్శకుడు కాకముందే ఇంగ్లీష్లో కొన్ని స్టోరీలు రాస్తే అవి ఆ రోజుల్లో ద ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాలో వచ్చాయి. సో ఆ క్రియేటివ్ జ్యూసెస్ ఆల్రెడీ ఉన్నాయి అందులో, అది ఒక్కోసారి ఒక్కో రకంగా బయటకు వచ్చాయి. దాంతోపాటు ఒక లోన్లీనెస్, ఒక డిప్రెసివ్ కండిషన్లు ఉండేవి సార్. ఇప్పుడు ప్యాసాలో మొదటి హీరోయిన్ రోలు మధుబాలాన్ని పెట్టుకున్నారు, అంటే ప్రాబ్లం దిలీప్ కుమార్ నాడని పెట్టుకున్నట్టున్నారు. అది ఫెయిల్ అవడంతో మాలా సిన్హా వచ్చింది. ఇంకా రెండో రోలు ఈ గులాబీ రోల్కి ఎవరు రావాలి అంటే వాళ్ళు ఎవరో ముందేమో దట్ ముంతాజ్ అని ఎవరో ఉండేవారు, ఈ ముంతాజ్ కాదు ఎవరో మినీ ముంతాజ్ అని ఎవరో ఉండేవారు. మినీ ముంతాజ్ కాకపోతే తర్వాత అది అయిపోయిన తర్వాత మినీ ముంతాజ్ మొదట ఒక సినిమాలో యాక్ట్ చేసింది, ఆయనతో ఒక పాట అంతా ఉంది, ఆవిడ డాన్స్ ఉంది. తర్వాత కుంకుమ అని ఆవిడ తీసుకొచ్చారు. ఆవిడ ఆల్రెడీ పాట పిక్చరైజ్ చేశారు, ఆవిడ వెళ్ళిపోయింది. వైదా రెహమాన్ రావడం ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, కాబట్టి సిఐడి ఒకటే చేసింది, అది ఆవిడ ఇంకా సినిమాలు ఏం లేవు. ఈ కొత్త పిల్లని తీసుకొచ్చి అసలు ఎక్స్ప్రెసివ్ థింగ్స్ ఇవన్నీ ఎలా చేస్తుందంటే ఇతనికి కొంతమంది మీద నమ్మకాలు ఉండేవండి, ఆ నమ్మకాలు పనిచేసాయి. ఇప్పుడు వహీదా రెహమాన్ కూడా ఐ వాస్ టోల్డ్ ఆన్ ద సెట్ షీ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు థాక్. ఒక క్యారెక్టర్లో ఏమి ఎమోషన్స్ కావాలి ఆవిడ నుంచి వెలికి తీయాలంటే డైరెక్టర్ చాలా పేషెంట్గా వర్క్ చేయాలి ఆవిడ మీద. అది గురుదత్ చాలా బాగా వర్క్ చేశాడు. ఆవిడ టాలెంట్ ప్రస్ఫుటం కావడానికి గురుదత్ క్రెడిట్ వెళ్తుంది అని చాలా మంది అంటారు. అది అంటే పూర్తిగా ఆ రోజుల్లో బిగినింగ్ లో చేసి ఉండొచ్చు, మెంటార్ అయి ఉండొచ్చు, కానీ అవతల వాడికి కూడా నటించడానికి రావాలి. లేకపోతే ఆవిడలో ఉంది ప్రతిభ, కానీ ఆవిడ ఇమ్మీడియట్ గా ఆ మూడ్లోకి రాలేదట. ఆ మూడ్లోకి తేవడానికి ఈయన చాలా కృషి చేసేవాడు. ఎందుకు మీకు భక్తినేగా పాట వచ్చినప్పుడు ఆవిడ ఫస్ట్ టైం అసలు లిప్ మూమెంట్ ఉండదు, యూ హ్యావ్ టు గివ్ ద ఎక్స్ప్రెషన్. అసలు అలా సాధ్యం బాస్ అంటుంది ఆవిడ, అలా సాధ్యం హీ మేడ్ ఇట్. ఆవిడకి ఆ ఎక్స్ప్రెషన్ వచ్చేలాగా పాట వెనకాల ఫస్ట్ టైం ఒక బ్యాక్గ్రౌండ్ పాట వస్తుంటుంది, సీరియస్ బ్యాక్గ్రౌండ్ పాట వస్తుంటుంది, ఆవిడ నటించాలి. సో ఇట్ వాస్ ఏ వెరీ డిఫికల్ట్ థింగ్ అని చెప్పింది ఆవిడ ఇంటర్వ్యూలో. దాంట్లో ఇది ప్యాసా కూడా సార్ మీకు 1947లో ఆయన రాసుకున్న కథ కష్మకష్ అని రాసుకున్నాడు కథ, కష్మకష్. అది రాసుకుని దగ్గర పెట్టుకున్నాడు. 47లో హీ వాజ్ నథింగ్, అంటే స్టూడియోకి తిరుగుతూ ఉన్నాడు నాకు కానీ అని చెప్పి ఏమీ లేదు. అదే కథ 10 years తర్వాత హీ కన్వర్టెడ్ ఇంటూ దిస్ వన్ యాజ్ ఎ బ్లూ ప్రింట్ థింగ్ అనమాట. టూ పర్సనల్ స్టోరీలు. అందుకనే మీకు దీంట్లో కూడా మీకు ప్యాసాలో కూడా బెంగాలీ బౌల్ దట్ పాటలు మీకు ఇంటర్వెల్ ముందు ఒక పాట వస్తుంది, పూర్తిగా బెంగాలీ బౌల్ పోయం అది. అంతకుముందు తర్వాత అతను అక్కడ మన ఏమంటాం విక్టోరియా ఉంటుంది కదా, విక్టోరియా బిల్డింగ్ ముందు లాన్లో కూర్చుని అవి తిన్నవి అన్నీ దాంట్లో క్రియేట్ చేసుకున్నాడు. యాక్చువల్లీ దీన్ని కూడా మీకు అది మన ప్రాస్టిట్యూట్ ఇది ఉన్నది రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళి తీద్దాం అనుకున్నాడని. గులాబో అనే పేరు కూడా కలకత్తా నుంచే తీసుకొచ్చాడు ఆయన కలకత్తాకి వెళ్ళినప్పుడు ప్యాసా షూటింగ్ కోసము ఆ గులాబో అనే ఒక అమ్మాయిని మీట్ చేశాడు. ఆ అమ్మాయి గుజరాత్ నుంచి తన ప్రేమికుడితో పారిపోయి వచ్చింది. కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్రేమికుడు ఆ అమ్మాయిని ఒక బ్రాతల్ హౌస్కి అమ్మేసి వెళ్ళిపోయాడు. హీ డిసీవ్డ్ హర్. అందుకే ఆ పేరు కూడా అలాగే పెట్టుకున్నాడు ఈయన, గులాబో అనే పేరే పెట్టాడు ప్యాసాలో వహీదా రెహమాన్కి. ఆ క్యారెక్టర్ని ఆల్మోస్ట్
దీంట్లోకి అడాప్ట్ చేసుకున్నాడు ఆయన. అవును, అది ఇంకోటి ఏంటంటే బీ పర్సనల్ అవడం వల్ల దీంట్లో ఇంకా తమాషా ఉంది. మీకు ఒకరోజు పాట రాసింది సాయిర్ది పాట వస్తుంది, రఫీ వచ్చేసాడు. ఇది ఎస్డి ఎందుకో ఎక్కడో ఇరుక్కుని రాలేకపోయాడు, అంటే కొంచెం ట్రాఫిక్ ఏదో ఉందని రాలేకపోయాడు. రాలేకపోతే గురుదత్ ఏం చేశాడు, టేప్ రికార్డర్ ఉంది అప్పుడు, ఆ టేప్ రికార్డులో రఫీ సాబ్ మీరు చాలా గొప్పవాళ్ళు కదా, మీరు అదేవో 2 లైన్లు పాడేయండి చూద్దాం అది ఏమవుతుందని. ఆ పాట రికార్డ్ చేశాడండి. రికార్డ్ చేసి సినిమాలో వాడాడు. అది తర్వాత ఎంత సెన్సేషన్ అయిందంటే, స్టూడియోలో రికార్డ్ చేసిన బయట హడావుడి ఉంటుంది, పక్షులు ఈ అండం అని ఉంటుంది కదా. సో దట్ బికెమ్ ఏ సెన్సేషన్, అరే బ్యూటిఫుల్గా ఉంది, సో న్యాచురల్ అని పాయింట్. సో అది రఫీ చెప్పాడు చాలాసార్లు. సో ఇవన్నీ మీకు ప్యాసాలో ఎడిషనల్ దిస్తింగ్. ఇది కాకుండా మీకు తమాషా ఏంటంటే, ప్యాసా లాస్ట్ సీన్ ఉంటుంది కదా మన చివర్లో, దాంట్లో ఆ పాటకి 104 షాట్లు తీసుకున్నాడు సార్, రీటెక్స్ తీసుకుని అక్కడికి ఇంకా చివరికి ప్రతి షాట్ దగ్గర అతను ఏదో మర్చిపోయేవాడు, ఇంకేదో కాలేదు అదే. పైగా అది ఇంకోటి ఏంటి తెలుసా మీకు, అది క్రూసిఫికేషన్, క్రీస్తు గుర్తు రావాలి. ఆ వెనకాల షాట్లు కానీ ఇది కానీ చేస్తే క్రూసిఫికేషన్ అలా ఉంటాడు, వెనకాల బ్యాక్ లైట్ మొత్తం షేడ్ అండ్ లైట్ మీద వస్తుంది ఆ పాట. దునియా కరెక్ట్, అద్భుతం అది అంత. పైగా కొంత జోక్ కూడా చేశారు వాళ్ళు. మన గురుదత్ వేస్ట్ చేసిన తీసుకుంటే 3 సినిమాలు తీసుండేవాడు. నిజమే, కానీ ఎంత అద్భుతమైన షాట్ అది. చాలా నిలబడి ఒక వెనకాల మాత్రం లైట్ ఉంటుంది, ఈ కవి మాత్రం కనపడ్డు, ఆడియన్స్ కనిపిస్తుంటారు. ఆడియన్స్ కూడా కొంతమంది కనిపిస్తారు, కొంతమంది కనపడ్డు. వికేమూర్తి చోట రాశాడు, పైన బాల్కనీలో సగం మందే నిజంగా జనాలట, మిగతా ఎన్ని కట్అవుట్స్, కానీ ఎవరికి తెలియదు. మనం ఆ షాట్లో చూసుకుంటే అలా అనిపించదు, కానీ ఆ మూడ్లోకి తీసుకెళ్తారు. అది ఫ్రేమ్, ఆ ఫ్రేమింగ్ చాలా అద్భుతంగా చేసేవాడు. ఎస్డి కానీ సాహిర్ కానీ ఇస్ ఏ కరెక్టివ్ పోయం సార్, ఇదే పోయం ప్యాస. తమాషా ప్యాస తీస్తున్నప్పుడు లాస్ట్ ఇంకా సినిమా అయిపోతున్నప్పుడు సూసైడ్ కమిట్ చేసుకున్నాడు. ఓవర్ దట్ మన ఓపీఎం తీసేసుకున్నాడు. అర్జెంట్ కాల్ వచ్చింది, లలిత చెప్పింది అదేట, ఇది ఏమైందంటే ఓపీఎం ఎక్కువ తీసుకున్నాడు. వెళ్ళేసరికి ఆల్రెడీ చెయ్యి చల్లబడిపోయింది, గబగబా హాస్పిటల్ పెట్టుకెళ్ళి వెళ్ళేసరికి నాకేం కనపట్లేదు అని చెప్పి అంటే అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే. సో ఇది ఫస్ట్ అటెంప్ట్ ఆఫ్ ఈ సూసైడ్. ఎందుకు అంటే అంతే, ఒక క్లోజ్ పర్సనాలిటీ, ఎవరికి ఓపెన్ అప్ అయ్యేవాడు కాదు. ఏముందో ఆవిడకి ఫోన్ చేసేవాట లలితకి, నీతో మాట్లాడాలనుంది అంతవాడు, మళ్ళీ వచ్చితే ఏం మాట్లాడాడు కాదు, వేరే దాంట్లో ఉండేవాడు. యాక్చువల్లీ ఆల్కహాలిజం తర్వాత ఇది మన ఆల్కహాల్లో మళ్ళీ స్లీపింగ్ పిల్స్ కలుపుకునేవాడు చాలక. ఇవన్నీ అతనికి డిస్ట్రెస్. అంతమంది అదే మేము సందోహంలో ఏకాంతం అంటే ఈయనది ఒక రకమైన ఇంట్రావర్ట్. ఎగ్జాక్ట్లీ, చాలా వెరీ వెరీ డీప్ ఇంట్రావర్ట్. సో ఎవరితో ఏమి షేర్ చేసుకునేవాడు కాదు. ఇంతమంది క్లోజ్గా ఉన్నా కూడా వాళ్ళతో ఏం చెప్పుకునేవాడు కాదు. అది చాలా ఆశ్చర్యకరమైన వ్యక్తిత్వం. అది అంటే వ్యక్తిత్వం కాదు సార్, చాలామంది ఉంటారు అలాగా. ఎందుకంటే మీరు ఎవరికి ఓపెన్ అప్ చేసేవాడి, మీకు ఏమున్నాయో ఎవరికి ఓపెన్ అప్ చేసే విషయాలు ఉండవు. యూఆర్ టూ ఎలోన్. నాకు ఎలోన్ అని మీరు అన్నారనుకోండి బయట, అతడు ఏముంది ఎలోన్, బాగున్నావు కదా, డబ్బులు ఉన్నాయి అనే పాయింట్ చాలా క్యాజువల్ తీసేస్తారు. ఈ పెద్ద రోడ్లో ఆ రోజుల్లో అంత పెద్ద బంగ్లా తీసుకున్నాడు, ఆర్క్లైట్. ఆ రోజు 2 రూముల్లో 7-8 మంది నుంచి వితిన్ 2-3 ఇయర్స్లో పెద్ద బంగ్లా తీసుకొని రావడం యాక్చువల్ గొప్ప అచీవ్మెంట్. కానీ ఎక్కడో ఆయనకు తృప్తి దొరకలేదు. ఈ కాగజ్ కేఫ్లో ఒక చోట చెప్తాడు, ఈ అనిశ్చితమైన ప్రపంచంలో నాకు శాంతి అని ఆ హీరోయిన్కి చెప్తాడు. ఓ పెద్ద దర్శకుడు, ఆయనకు మనశ్శాంతి లేదు. బహుశా అది ఆల్మోస్ట్ బయోగ్రఫికల్ ప్రొజెక్షన్ అనిపిస్తుంది ఆ డైలాగ్. ప్యాస కాగజ్ కేఫ్ 2 కూడా ఆయన బయోగ్రఫికల్, 2 కరెక్ట్. రెండిట్లో కూడా మీకు డిప్రెషన్, ఆ లోన్లీనెస్ త్రూ అవుట్ ఫిల్మ్ మీకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇంకోటి ప్యాస అంటే నాకు తమాషా అనిపిస్తుంది, ప్యాస ఆధారం చేసుకుని ఎన్ని సినిమాలు సార్, అన్ని భాషల్లో అన్ని సినిమాలు, మన తెలుగులో కీర్తి శేషులు లాంటి నాటకాలు కూడా దాన్ని ఆధారం చేసుకుని వచ్చినవి. అసలు యాసిటీస్ ఎత్తుకునే సినిమాలు, వండర్ఫుల్ డైరెక్ట్ అండి. ఆ తర్వాత తీసిన కాగజ్ కేఫ్కి మాత్రం ఈ వాజ్ టోటలీ రియల్లీ డిప్రెస్డ్. కారణం ఏంటంటే అట్టర్ ఫ్లాప్ ఫిల్మ్, మామూలుగా కాదు. అందుకే తర్వాత సినిమాలు అసలు నేను డైరెక్ట్ చేయను అని, తర్వాత గోస్ట్ డైరెక్ట్ చేసినా కూడా సాహెబ్ బీబీ और గులాం అని ఎక్కడ తన పేరు వేసుకోలేదు. సాదిక్, దాని పేరు సాదిక్ వేసుకున్నాడు, ఇక్కడేమో అబ్రార్ అల్వి వేసుకున్నాడు. తను ఎక్కడ తన పేరే వేసుకోలేదు. అంతటి ఆవేశపరుడు, అంతటి పట్టుదల.
అవును. పట్టు పట్టాడంటే ఇంకా వదలడు. అవి చాలా రేర్ క్వాలిటీస్ అవి. అంటే ప్రయోగాలు కూడా చేయడం కూడా ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మన కాగజ్ కే ఫూల్కి అప్పుడు 20th century ఏదో సినిమా తీసింది, వాళ్ళ 70mm సినిమా ఇక్కడ షూట్ చేసి వెళ్ళారు. ఆ ఎక్విప్మెంట్ ఉండిపోయింది ఇక్కడ. ఎక్విప్మెంట్ ఉండిపోతే ఆ ఎక్విప్మెంట్ వెళ్ళి ఆ సినిమా స్కోప్ ఫస్ట్ తీసినాడు, ఆ కెమెరాలు తీసుకొచ్చే ప్రయోగాలు చేశాడు. అదే కెమెరా మ్యాన్ మూర్తిగా రాస్తారు. మిచెల్ కెమెరా తెచ్చి మొదట కొంత షూట్ చేశాట, అంటే డెమోలాగా షూట్ చేశాట మూర్తి. ఆయనకి వాజ్ నాట్ హ్యాపీ. సో వీళ్ళిద్దరు కలిసి తల బద్దలు కట్టుకొని ఏం చేయాలంటే కోడకాలను పిలిపించి అందరితో మాట్లాడి, ఈ మిచెల్ కెమెరాకి ముందర 2 చిన్న స్పీకర్ లాంటివి ఉంటాయంట ధ్వని గ్రహణానికి, వాటిని క్లోజ్ చేస్తే తప్ప మీకు కావాల్సిన ఎఫెక్ట్ రాదు అంటే వాళ్ళిద్దరూ వర్క్ చేసి ఒక సినిమా తీయడానికి వాళ్ళు నిర్ణయించుకోవడం ఓకే, కానీ దాన్ని వాళ్ళకు కావాల్సిన రీతిలో తీయాలన్న పట్టుదల. వెరీ వెరీ మెటిక్యులస్ ఇన్ దోస్ థింగ్స్. యాజ్ అ డైరెక్టర్ హీ వాజ్ రియలీ టాప్ నాచ్. అది ఇంకోటి ఆయన క్రియేటివిటీలో ఎప్పుడు కూడా బౌండ్ దట్ స్క్రిప్ట్ వాడేవాడు కాదు. సెట్ మీదకి వచ్చిన వారిపోయాయి, అదేంటి ఇలా తీద్దాం కదా, అంతే. ఎందుకంటే దట్స్ ఎ క్రియేటివిటీ వచ్చినప్పుడు అక్కడ ఇంకా ఇలా తీస్తే బాగుంటుంది, అది తీస్తే బాగుంటుంది, పైగా అదే తగలబెట్టింది నాకు. ప్యాస అంత తీసాడు కానీ ఇంకేదో చేయాలంటే తృప్తి, దాన్ని కాగజ్ కే ఫూల్ తీసుకొచ్చాడు. కరెక్ట్. చాలా కాగజ్ కే ఫూల్లో ఆ స్టూడియో సెట్లో అలా చూసే ఒక పెద్ద ఈగిలు, ఆ స్టూడియో, పరిగెత్తు వెళ్ళే ఆ డైరెక్టర్, వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చే శాంతి, సడన్గా అందరు ఫ్యాన్స్ వచ్చి ఆటోగ్రాఫ్ కోసం ఆపేస్తారు. అంటే ఈ కీర్తి ప్రతిష్టలు కూడా మన జీవితానికి ఒక రకమైన ప్రతిబంధకాలే అన్నది ఒక మెటాఫర్. అద్భుతమైన సీన్ అది. అది ఒకటి. దాంతోపాటు ఈయన మన పెళ్లి చేసుకున్నప్పుడు గీతారాయికి ఒక ప్రామిస్ చేశాడు. గీతారాయికి ఏమంటే నీ కెరీర్ నువ్వు ఆపక్కర్లే, నువ్వు చేయొచ్చు అని చెప్పి. ఏమైందో పెళ్ళి అయిన తర్వాత నువ్వు ఇల్లు చూసుకో, నువ్వు ఇది చేసుకో అన్నంత ఆవిడ డిప్రెస్ అయింది. సో దాంతో రోజు గొడవలే. పర్సనల్గా ఇది ఎప్పుడైతే ఇంట్రోవర్ట్, దాంతోపాటు ఏమో గీతారాయి సమస్య ఉండేది. ఇది కాకుండానేమో మీకు కుర్రాడికి ఏమో ఎంత ఆడలీ పాపం 30 years అమ్మాయిలు వెనక తిరిగే రోజు, అలాంటిది ఆ కుర్రాడిని తీసుకొచ్చి సినిమాలు డైరెక్టర్లు అనేసరికి అవి ఒక చేసాయి. దీంతో ఆల్కహాలిజం అన్నీ కలిపి అతన్ని చాలా డిస్ట్రాయ్ చేశాయి. ఇవాళ మనం శత జయంతి అని అనుకుంటున్నాం కానీ ఆయన బతికిన కేవలం 39 ఏళ్ళు. వెరీ వెరీ యంగ్ ఏజ్ ఒకటి. తర్వాత తన క్రియేటివ్ వర్క్ అంతా కూడా చేసేది 35 years. ఆ 10 ఏళ్లలోనే 29 to 39 హీ క్రియేటెడ్ వండర్స్. అద్భుతమైన చిత్రాలు. అంతేకాదు, ఇప్పుడు కాగజ్ కే ఫూల్ మొదటిసారి రిలీజ్ అయినప్పుడు వారం కూడా ఆడలేదు, అసలు ఒక వారం కూడా ఆడలేదంటే ఆశ్చర్యం. కానీ ఇప్పుడు దాదాపు 11 యూనివర్సిటీల్లో అది కరికులంగా వాడబడుతుంది, పాఠ్యాంశంగా దాని గురించి స్టడీ చేస్తున్నారు. ఇప్పటికీ దాని గురించి ఎంతోమంది రాస్తారు, దాని గురించి చర్చిస్తారు. అదేంటంటే సార్, ఆయన దార్శకునుడు. అది 50 ఏళ్ళ ముందు ఆలోచించాడు, అయితే కనీసం 25 ఏళ్ళ ముందు ఆలోచించాడు. విచ్ ఈజ్ దానివల్ల ఏమవుతుందంటే ఆ రోజు అది ఫెయిల్ అవ్వచ్చు, కానీ సబ్సిక్వెంట్లీ దిస్ గోయింగ్ టు బి అరే ఫెనామినా. మీకు ఆ రోజు వెళ్తూనూ ఢిల్లీలో రాధాకృష్ణకి చూపించాలి సినిమా, చాలా డిప్రెస్ అయిపోయి ఉన్నాడు, ఏం చూపిస్తాం ఇదని చెప్పి. దేవానంద్తో రెగ్యులర్ పాపం దేవానంద్ ఇనీషియల్గా చాలా ఇద్దరు మాట్లాడుకున్నా, రాను ఎవడి పని వల్ల వాడికి మాట్లాడుకోవడం తగ్గిపోవడం అదొకటి. తర్వాత ఈ గొడవలు ఇవి దాంట్లో తను ఉండేవాడు. ఎప్పుడైనా ఫోన్ చేసి ఇలా ఉందిరా ఇలా అని చెప్పుకోవడం తప్పించి, చివరికి ఈ ప్రామిస్ అంటే మళ్ళీ వెళ్ళి లాస్ట్ డేస్లో అంటే పోవడానికి ముందు వెళ్ళి నీతో సినిమా తీస్తా అని అంటే అమిత్ ఖన్నా అని ఉండేవాడు. అమిత్ ఖన్నా కూడా అప్పుడే అతను చెప్పింది, సరే చేద్దాం, స్క్రిప్ట్ చూసుకుని మనం చేద్దాం అని చెప్పి. సో మళ్ళీ చేయాలి, కానీ ఎప్పుడు ఇనీషియల్ క్రియేట్ చేసిన ఇది మన బంధాలు ఉంటాయి కదా, అది రిపీట్ కాదండి. సో ఎంతైనా సరే మనం కూడా కొంతకాలం చాలా క్లోజ్ అయిన వాడు తర్వాత రాను పలచబడతాయి. జీవితమే అలాంటిది, మీట్ టు పార్ట్ టు మీట్ అంటారు కదా. మళ్ళీ రీక్రియేట్ అంటే రీక్రియేట్లు రావు అవి. అంత ప్రగాఢత లేకుండా పోతుంది తర్వాత. ఎవరి జీవితాలు వాళ్ళవి, ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రతిరోజు నీ జీవితంలో ఏమైంది, నేను నా జీవితంలో ఏమైంది మీరు పట్టించుకోలేం కదా. అలాగే జరిగిపోయింది అక్కడ కూడా. ఇప్పుడు దేవానంద్ చాలా బాధపడ్డాడు తర్వాత, కానీ ఏం చేయలేడు తను కూడా. ఇది ప్యాస అయిన తర్వాత, ప్యాసాలో సాహిర్కిను ఎస్డి గొడవ వచ్చింది. సాయిర్ అంటే నా పాటల వల్లే సినిమా హిట్ అయింది అంటే అది దీని ఎలివేట్ అయింది అని ఎత్తానంటే, ఎస్డి మ్యూజిక్ ఇవ్వడం వల్ల ఇద్దరికి గొడవ వచ్చి తర్వాత సాహిర్ను ఎస్డి పనిచేయలేదు, అది ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యాయి. తర్వాత కాగజ్ కే ఫూల్ ఎస్డి అండ్ దట్ మన
కైఫీ ఆజ్మీ కూడా వన్ ఆఫ్ ద వండర్ఫుల్ లైన్స్ ఇచ్చాడు. ఫార్చునేట్లీ గురుదత్ గారికి ఆయన గ్రూప్ కెమెరామెన్ వికే మూర్తి ఆల్మోస్ట్ గురుదత్ చెప్పినా చెప్పకపోయినా గురుదత్ మనసులో ఏముంది అన్నదాన్ని కరెక్ట్గా ఆయన విజువలైజ్ చేసుకొని పిక్చరైజ్ చేశారు. తర్వాత ఆయన లిరిసిస్ట్ కూడా, వెదర్ ఇట్ మజ్రూ సుల్తాన్పురి ఆర్ సాహిర్ లుధియాన్వి ఆర్ కైఫీ ఆజ్మీ, ఆయన భావుకతకు తగినట్టుగా ఆ ఆవేశాన్ని, ఆ ఉద్రేకాన్ని పదాల్లో చాలా అందంగా పొందికగా వాళ్ళు అందించారు. అందులో ఏం డౌట్ లేదు. తర్వాత జీవితంలో గురుదత్తు పడిన కష్టాలు, వేరే వాళ్ళ కష్టాల గురించి చూపించే ఆ సన్నివేశాలు కూడా ఆ పదాల్లో అలవకగా వచ్చేసేవాడు. వాళ్ళకి అర్థమైపోయింది గురుదత్ మనసులో ఏముంది. తర్వాత అబ్రార్ అల్వి కూడా ఆల్మోస్ట్ గురుదత్ మనసులో ఉన్నట్లే సినిమా తీసేవాడు తర్వాత. ఎందుకంటే సాయి బీబీ గులాంలో కూడా అదే రిఫ్లెక్ట్ అవుతుంది. ఫిలిం అగైన్ దట్స్ అ ఫ్లాప్ ఫిలిం. ఎందుకంటే చౌదవికి చాంద్ అది సూపర్ హిట్, ఇది వచ్చేసరికి ఫ్లాప్ అయింది. ఇది ఫ్లాప్ ఎక్కడ అయ్యాయి, వేర్ హీ వాంట్స్ టు షో ఈజ్ క్రియేటివ్ ఇంటలెక్ట్, అక్కడికి వస్తే ఫ్లాప్ అయ్యాయి. సాయి మన మీరు ఇది చౌదవికి చాంద్ ఈజ్ అ నార్మల్ మూవీ, అది సూపర్ హిట్ అయింది. రెండోది వేరే దిస్ ఈజ్ టోటలీ ఐ థింక్ సాయి బీబీకి మళ్ళీ వచ్చేసరికి హేమంత్ కుమార్, అఫ్ కోర్స్ దానికి రవి ఇచ్చాడు, చౌదవికి చాంద్ రవి ఇచ్చాడు. ఆ తర్వాత ఎస్డీ వదిలేసిన తర్వాత అది రాజ్ కపూర్ ఒక మాట అన్నాడండి, కాగజ్కి ఫుల్ రిలీజ్ అయినప్పుడు, ఈ సినిమా ఫార్ అహెడ్ ఆఫ్ టైమ్స్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు దాన్ని జనాలు అర్థం చేసుకోలేరు, దాన్ని అప్రిషియేట్ చేయలేరు, కానీ తర్వాత రోజుల్లో ఈ సినిమాను చాలా మంది పొగుడుతారు అని. అదే నిజం, అదే నిజమైంది. హీఈస్ రైట్ దట్ వే. సో లాట్ ఆఫ్ థింగ్స్ సార్. అంటే గురుదత్తుని ఎందుకు స్మరించుకోవాలి? అది చెప్తాను కదా, పోయిన 61 ఏళ్ళకి కూడా స్టిల్ వీఆర్ టాకింగ్ అబౌట్ హిమ్, స్టిల్ వీఆర్. ఇంకోటి ఎంత డిస్ట్రాయ్ అయిపోయి ఎంత లేదండి మాట్లాడుకునే ముందు, ఒకరోజు గీతా దత్ ఫోన్ చేసింది తనకి, షూటింగ్లో ఉన్నాడు కాగజ్కి ఫుల్ తర్వాత, అంటే అప్పటికే డిస్టర్బ్ అయిపోయినాడు బాగా. అది 2వ అటెంప్ట్ కాగజ్కి ఫుల్ ఫెయిల్యూర్ తర్వాత చేశాడు, సూసైడ్ అటెంప్ట్. అయిపోయిన తర్వాత పాలీ హిల్, వన్ ఆఫ్ ద వండర్ఫుల్ హౌసెస్, నేను ఉన్నాను ఇక్కడ, నాకు ఇప్పుడు అర్జెంటుగా ఒక దెయ్యం కల్లోకి వచ్చింది ఇక్కడ పలానా రూమ్లోను, ఈ ఇంట్లో ఉంటే దెయ్యాలు ఉంటాయి, నువ్వు వెళ్ళిపోదాం ఇంటి నుంచి, డిస్ట్రాయ్ చేస్తే తప్ప మనం వస్తాడు. డిస్ట్రాయ్ చేస్తాడండి, వాళ్ళు అంత అద్భుతంగా తనకు కావాలని కట్టించుకుని ఇల్లు మొత్తం డిస్ట్రాయ్ చేస్తాడు. డిస్ట్రాయ్ చేసి పక్కన ఎక్కడ వేరే అపార్ట్మెంట్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత హైడింగ్ ఐ థింక్ అనదర్ 2-3 years అపార్ట్మెంట్లో కలిసి ఉన్నారు. ఆవిడేమో పిల్లల్ని తీసుకు ఎక్కడికి వెళ్ళిపోయింది, తన ఒక్కడ ఉండిపోయాడు. ఇవన్నీ రోజు ప్రాబ్లమే పాపం. తన్ని కూడా మనం ఏం చేయలేం. ఆవిడతో ప్రాబ్లమా, ఇక్కడ ప్రాబ్లమా, క్రియేటివ్ దట్ ప్రాబ్లమా, దాంతో సతమతమయ్యాడా. అది అయిపోయిన తర్వాత ఇంకా హార్డ్లీ ఈ కుడ్ సర్వైవ్ దిస్ థింగ్. ఆ పాట ఉందిగా, కలియా మాంగేతో జీవితంలో కూడా అలాగే జరిగింది, అలాగే ఉంటుంది. సో పాపం నాకు అనిపించేది ఏంటంటే దట్ మ్యాన్ స్ట్రగుల్డ్ ఏ లాట్. అంటే జీవితంలో ప్రాబబ్లీ ఒక మిస్టేక్ గీతాదత్ని పెళ్లి చేసుకోవడం అయి ఉండొచ్చు, కానీ గీతాదత్ ఈజ్ ఆన్ హెర్ ఓన్, షీఈ్ ఎ గ్రేట్ సింగర్. అవన్నీ కలిసిపోయి ఈ క్రియేటివ్ జీనియస్ అనేది చాలా చాలా బాధిస్తుంది సార్. అది చంపే సార్, ఏంట్రా ఏం చేస్తున్నావు అనే పాయింట్ వస్తుంది. ఏది తీసినా ఏది చేసినా ఇంకా సరిపోదు, ఇంకేదో చేయాలి, ఇంకో చేయాలనే ఫీలింగ్ ఉంటుంది సార్. దాట్ క్రియేట్ డిస్ట్రాక్షన్. మనసు అది ఒక కుదుటన పడదు. ఈ క్రియేటివ్ పీపుల్కి అంతా ఈ మనస్సు అనేది చాలా చంచలంగా ఉంటుంది. ఎప్పుడు ఏ ఆలోచన ఏ దేశం నుంచి వస్తుందో తెలియదు, దానివల్ల ఏం ప్రభావం ఉంటుందో తెలియదు. చాలా అద్భుతమైన ఒక రకమైన క్షీరసాగర మదనమే. మనసును బట్టి మనం ఏదో కవ్వం పెట్టి చిలికినట్లే ఉంటుంది, అది ఎప్పుడు మామూలు వ్యవహారం కాదండి. సో ఇన్ని రకాల నుంచి ఆ మనిషి జీనియస్ చెప్తాం కదా. అగైన్ 61 years తర్వాత మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఈజ్ నాట్ అన్నట్టు. ఇంకెనదర్ 100 years తర్వాత మాట్లాడుకుంటారు ఇలా హిస్టరీ ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సార్, చాలా తక్కువ మంది ఉంటారు. సో వండర్ఫుల్ డిస్కషన్ సార్. యాక్చువల్గా యాక్టర్గా కూడా ఆయన పెద్దగా ఒక 14-15 సినిమాలు చేశాడు. అది దర్శకునిగా కేవలం 8 సినిమాలే చేశాడు, మిగతా వాటిలో పేరు కూడా వేసుకోలేదు. ఇప్పుడు మీకు ఈ సాయి బీబీ గులాం అయితే వచ్చిన తర్వాత కొన్ని చేసిన సినిమాలు ఏవో ఉన్నాయి, ఆ నిజానికి పేరు పెట్టుకోడు, ఓన్లీ డబ్బుల కోసం ఏదో వస్తుందని నటించాడు తప్ప అవి గొప్ప సినిమాలు కూడా. మన తెలుగులో సుమంగళి సినిమా రీమేక్లో తను చేశాడు. అది అలా అసలు అబ్బాయి ఈతనిది నాకు ఎంత ఒళ్ళు మండిపోయింది, ఎందుకు చేశాడు వాసి ఈ సినిమాని. సో ఏం చేస్తాను, డబ్బుల కోసం చేయాల్సిందే. ఇంకా అప్పటికి సాయి బీబీ గులాం ఫెయిల్ అయిన తర్వాత ఇంకా క్రమేపీ ఇవి కూడా తగ్గిపోయాయి. సో somehow had to survive. ఇంకా తర్వాత ఒకరోజు పిల్లల్ని పంపించి, మనకి కూతురు అంటే చాలా ఇష్టం,
ఆవిడకి ఫోన్ చేసి నువ్వు అర్జెంట్గా దాన్ని చూడాలని పంపించుకున్నాడు. అప్పటికే డ్రింక్ చేసి ఉన్నాడు బాగా, రెండు మూడు చాలా ఎక్కువ అయి ఉంటుంది. అంటే తను దెబ్బలాడింది. ఇప్పుడు అర్ధరాత్రి, ఇప్పుడు 9 అయింది, ఇప్పుడు పిల్లల్ని పంపించడం అంటే ఎలా కుదురుతుంది, నేను పంపించను, ఇది నథింగ్ డూయింగ్ అని చెప్పింది. అది కూడా తనకు తెలుసు, ఎందుకంటే ఆ ఎమోషన్లో ఏదో మాట్లాడతాడనే పాయింట్. ఏదో తాగి ఏదో అంతే కదా, న్యాచురల్. ఇప్పుడు తాగినప్పుడు మనకి ఏవో కొత్త ఎమోషన్స్ వస్తాయి, అది ఏదో వీడిని ఎవడో చూద్దాం అనుకుంటాం, ఏదో చేద్దాం, ఇలా కుదరదు కదా, పంపించలేదు. ఆ తర్వాత ఇంకా చేసేది మొత్తం ఏ డ్రింక్లో వేసుకున్నాడో విపరీతమైన స్లీపింగ్ పిల్స్ వేసుకుని కానిచ్చాడు. అది ఇప్పుడు కూడా మిస్టరీనే. ఆయన వెదర్ బై యాక్సిడెంట్ ఓవర్ డోస్ వేసుకున్నాడా, లేదు హీ రియలీ వాంటెడ్ టు కమిట్ సూసైడ్. అవాళ రాజ్ కపూర్తో మాట్లాడాడు, ఆశా భోస్లేతో మాట్లాడాడు, గీతా దత్తో మాట్లాడాడు, అంత ముందే రతన్తో మాట్లాడి అసిస్టెంట్ అప్పుడే పంపించేశాడు. తర్వాత బహారే ఫిర్ ఆయేగి అనే సినిమా స్క్రిప్ట్ గురించి డిస్కషన్ చేశాడు. అందుకే బహారే నెవర్ కేమ్ బ్యాక్ టు హిమ్. హిస్ లైఫ్ ప్రాబ్లీ ఎండెడ్ విత్ నో ఫర్దర్ స్ప్రింగ్స్. అంటే అప్పటికి ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మన సాయి బీబీ గులాంకి గీతాదం పాడమంటే పాడ దుబ్బేమని చెప్పింది. అప్పటికి ఇంక విపరీతంగా అయిపోయి గొడవలు. దుబ్బేమంటే ఆశతో పాడించాడు భవరబడా నాదా. తర్వాత ఇంకొకటి కూడా విన్నాను నేను. మామూలుగా సినిమాల్లో ఒక పాట వచ్చే ముందర ఒక ప్రిలూడ్ మ్యూజిక్ కానీ, ఒక ప్రిలూడ్ సీన్ కానీ మనకు తెలిసిపోతుంది పాట వస్తుంది. గురుదత్ సినిమాల్లో అలా ఉండదు. మాటలు మాట్లాడుతూ అలా పాటలాగా మారిపోతుంది. అదొక కొత్త ట్రెండ్ ఆ రోజుల్లో. అది గురుదత్ చాలా ఎఫెక్టివ్గా ఇంట్రడ్యూస్ చేశాడు. అది ఇప్పటికి కూడా మనం చూస్తున్నప్పుడు అబ్బా ఎంత ఈజీగా మారిపోయింది. ఇప్పుడు మనము మామూలు పదాల నుంచి ఒక కవితలాగా మారిపోవడం అనేది సినిమాలో స్క్రీన్ మీద కూడా అలాంటిది ఒకటి హీ కుడ్ వర్కౌట్. అది నిజంగా అద్భుతమైన ప్రక్రియ. అది చాలా ప్రయోగాలు చేశాడు సార్, అలాగే చాలా ప్రయోగాలు చేశాడు. అది వండర్ఫుల్ థింగ్ హీ హెస్ డన్ దట్. ఓకే, మనం ఇంతకాలం మళ్ళీ మాట్లాడుకున్నాం అంటే ఎంతైనా ఉంటుంది, ఇలా మాట్లాడుతూనే వెళ్ళిపోవచ్చు చాలా విషయాలు. నమస్తే సార్. నమస్తే, థ్యాంక్ యూ.